సోషియో ఫాంటసీ సినిమాలంటే అందరికీ గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవిని. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ ఇండస్ట్రీలో ఎప్పటికీ ఒక అద్భుతమే. అలాగే డెబ్యూ మూవీనే సోషియో ఫాంటసీ జోనర్లో చేసి అది కూడా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్తో ఉన్న హీరోకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ్. వీరి ఇద్దరి కాంబోలో సోషియో ఫాంటసీ మూవీ అంటే ఎలాంటి అంచనాలుంటాయి? అందులోనూ జగదేక వీరుడు అతిలోక సుందరికి మించిన స్క్రిప్ట్, గ్రాఫిక్స్ ఉంటుందని చెప్పారు. అందుకే వీరి కాంబోలో వస్తున్న విశ్వంభర మూవీపై ఎక్కడ లేని అంచనాలున్నాయి. అయితే ఈ మూవీ మాత్రం ఇంకా విడుదలవ్వటం లేదు. 2023 చివర్లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక షూటింగ్ పార్ట్ ముగించుకొని కూడా చాలా రోజులవుతుంది. అయినా కూడా ఇంకా రిలీజ్ కావటం లేదు. నిజానికి ఈ విశ్వంభర మూవీని 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో రావటంతో తమ మూవీని వాయిదా వేసుకుంటున్నట్టు అప్పుడు నిర్మాతలు యూబీ క్రియేషన్స్ చెప్పుకున్నారు. గేమ్ చేంజర్ రావటం వల్ల సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న ఈ విశ్వంభర మూవీ కనీసం 2025 వేసవికైనా రిలీజ్ అవుతుందని అనుకున్నారు. ఇప్పుడు మే కూడా అయిపోయింది, జూన్ వచ్చేస్తోంది. అయినా విశ్వంభర రిలీజ్ గురించి మేకర్స్ నోటి నుంచి ఒక్క మాట కూడా రావటం లేదు. విశ్వంభర మూవీ రిలీజ్ డేట్ని ఇప్పటి వరకు అనౌన్స్ చేయకపోవటానికి కారణం విఎఫ్ఎక్స్ పనులే అని తెలుస్తోంది. గతంలో చేసిన విఎఫ్ఎక్స్ సినిమాకు సరిగ్గా సెట్ అవ్వకపోవటం, చిరంజీవికి నచ్చకపోవటంతో మరోసారి ఈ గ్రాఫిక్స్ పనులు చేస్తున్నారట. విశ్వంభర సినిమాలో కథ కంటే గ్రాఫిక్స్కే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. కథలో మైనస్లున్న గ్రాఫిక్స్తో సర్ది చెప్పొచ్చు. అందుకే విఎఫ్ఎక్స్కే ఎక్కువ టైం, డబ్బులు కేటాయిస్తున్నారు నిర్మాతలు. అలాగే ఈ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరితో కంపారిజన్ ఉంటుంది. ఈ కంపారిజన్ అనేది మరో పెద్ద సవాల్ కాబట్టి గ్రాఫిక్స్పై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ఓటీటీల వల్ల ఆడియన్స్ హాలీవుడ్ సినిమాలకు బాగా అలవాటు పడిపోయారు. అక్కడ వచ్చే హై స్టాండర్డ్ సినిమాలు చూసిన తర్వాత ఇక్కడ తెలుగులో వచ్చే సినిమాల నుంచి కూడా అలాంటివే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది మరో సవాల్ విశ్వంభర టీంకి. అందుకే కాస్త ఆలస్యమైనా పర్లేదని గ్రాఫిక్స్పై ఫుల్ ఫోకస్ చేస్తున్నట్టు టాక్. ఇక ఈ సవాళ్లను ఎదుర్కోవటానికి అన్ని విధాలుగా మూవీ టీం రెడీ అయిపోయింది. ఇక సినిమాలను ఆడియన్స్ ముందు పెట్టడానికి టైం వచ్చేసింది. అయితే ఇప్పుడు డేట్స్ అస్సలు ఖాళీ లేవు. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న పెద్ద సినిమాలన్నీ కూడా ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. సమ్మర్లో బాక్సాఫీస్ ఎప్పుడూ రద్దీగా ఉండేది, కానీ ఈ ఏడాది చాలా డల్గా ఉంది. ఈ సమ్మర్కి రిలీజ్ కావాల్సిన సినిమాలు ఇప్పుడు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వంభర మూవీ టీం 2 డేట్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో ఒకటి జూలై చివరి వారం, అలాగే మెగాస్టార్ చిరంజీవి బర్త్డే ఆగస్టు 22. ఈ 2 డేట్లను నిర్మాతలు పరిశీలిస్తున్నారట. దాదాపు చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆగస్టు 22నే రిలీజ్ చేయాలనే ప్లాన్ ఉన్నట్టు టాక్ నడుస్తోంది.